హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వేరుశనగ పల్లి పుదీనా చట్నీ చేసుకుందాం. ఇది దోశ ఇడ్లీకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చట్నీకి మనము కావాల్సినవి కొన్ని పల్లీలు, తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, తర్వాత సాల్ట్. మనం ఇప్పుడు కడాయిని పెట్టుకొని ఫస్ట్ పల్లీని వేయించుకుందాం. ఒక కప్పు పల్లి తినేదాన్ని బట్టి ఈ కప్పు అన్నమాట. బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేడి, అది నల్లగా కావద్దు. ఎక్కువ వేయిస్తే చట్నీ నల్లగా వస్తుంది. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ మాడిపోవద్దు. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని పుదీనాని వేయించుకోవాలన్నమాట. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. పుదీనా పచ్చిమిర్చి వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది. పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం పల్లీని తీసుకోవాలి. పల్లీ, తర్వాత పచ్చిమిర్చి పుదీనా వేయించుకున్న పుదీనా పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర, కొద్దిగా సరిపడేంత సాల్ట్. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీని పట్టేసుకోవాలన్నమాట. దీనికి ఇప్పుడు తాలింపు వేసుకుందాం.